నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ సంతానలేమి సమస్యతో బాధపడే వారికి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఈ ఐవీఎఫ్ కంటే మాట్లాడే కంటే ముందు కూడా సంతానలేమి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు సంతానలేమి సమస్యగా ఎప్పుడు పరిగణించాలంటారు? సంతానలేమికి అసలు కారణాలు ఏంటంటారు? ఒక కపుల్ ఈ సంతానలేమి అన్న ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని ఎప్పుడు నిర్ణయిస్తామంటే అండి, హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా కలుస్తూ అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times న్యాచురల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ అవుతూ కూడా 1 year తర్వాతకి కూడా ప్రెగ్నెన్సీ అన్నది కలగలేదు అంటేనే మనము దీన్ని ఇన్ఫర్టిలిటీగా గుర్తిస్తాం. ఇన్ఫర్టిలిటీలో కూడా మళ్ళీ దానికి అందరికీ ఈ 1 year లేదా ఇట్లా ఈ టైంలో కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మనం ఆబ్జెక్టివ్గా అందరికీ మనం జనరలైజ్ చేయలేమన్నమాట. ఇండివిజువల్ కేసెస్ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది కపుల్స్కి అసలు పీరియడ్స్ అన్నవి రెగ్యులర్గా రావు అనమాట. 2-3 monthsకి ఒకసారి వస్తుంటాయి. నీటి బుడగల సమస్యతో బాధపడుతుంటారు లేడీస్. ఇలాంటి లేడీస్కి మనం 1 year అన్నంత మాత్రాన అసలు ప్రతి మంత్ తనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో ఆపర్చునిటీ ఎట్ ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ మంత్ లేదు తనకి. సో ఈ కేసెస్లో మనము 1 year అని జనరలైజ్ చేయలేం. అదేవిధంగా కొంతమంది కపుల్స్ ఓపెన్గా వచ్చి చెప్పరు, కానీ వాళ్ళ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో ఏదో ఒక డిఫికల్టీ ఫేస్ అవుతూ ఉంటారనమాట. సో కౌన్సిలర్ని మీట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బేసిక్ కౌన్సిలింగ్తో దే కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే లేడీకి ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, అది అబార్షన్ అయి ఉండొచ్చు, లేదా డెలివరీ అయ్యి ఒక బాయ్ లేదా గర్ల్ ఆల్రెడీ చైల్డ్ ఉండొచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు కష్టంగా ఉంది వీళ్ళకి, అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం మనం. అలాగే చాలా వరకు ఈ పీసీఓడి సమస్యలు కానీ థైరాయిడ్ ఉందా అనేసి అడుగుతూ ఉంటారు. ఏ రీజన్స్ వల్ల అంటే ఫ్యాక్ట్ అవ్వచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుందంటారు? ఈ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలోనే మనము ఈ 1 year అని ఎవరికి అంటామంటే 35 years కంటే తక్కువ ఉన్నంత వరకు 1 year టైం ఇస్తామన్నమాట. అదే లేడీ ఏజ్ 35 years మీద ఉంటే కపుల్ని ఓన్లీ 6 months వరకే వెయిట్ చేసి న్యాచురల్గా ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇమీడియట్గా వచ్చి కౌన్సిలింగ్ లేదా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోమని చెప్తాము. కమింగ్ టు పీసీఓడి అండ్ థైరాయిడ్ ఇష్యూస్, మేము తీసుకునే హిస్టరీ టేకింగ్ అంటే కపుల్ వచ్చిన వెంటనే కొన్ని డీటెయిల్స్ అడుగుతామన్నమాట. వాళ్ళకు ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా, ఇన్ ద పాస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఆల్రెడీ తీసుకున్నారా, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వీటన్నిటితో పాటు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మెడికల్ హిస్టరీ. మెడికల్ హిస్టరీలో ఏమేమి అడుగుతామంటే షుగర్ ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, టీబీ ఏమన్నా ఇన్ ద పాస్ట్ అటాక్ అయిందా, ఇలాంటివి అడుగుతాం. థైరాయిడ్ పీసీఓడి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎనోవ్యులేషన్, ఓవరీలో అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య బాధపడే వాళ్ళు 40% కేసెస్ ఉంటారు. ఈ 40% కేసెస్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నీటి బుడగల సమస్యతోనే బాధపడుతూ ఉంటారు. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట చేరుస్తే వీళ్ళలో ఒక 40% దాకా ఖచ్చితంగా థైరాయిడ్ ఇష్యూ కూడా కోఎగ్జిస్టింగ్ ఉంటుందన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటేనే ఒక ఎగ్ గ్రోత్ రిలీజ్ అన్నది కరెక్ట్గా జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఎందుకు వస్తాయంటారు? ఇవి ఎలా వస్తూ ఉంటాయి ఎక్కువగా, ఇంత ఎక్కువగా ఉన్న ప్రాబ్లం? ఈ పీసీఓడి ప్రాబ్లం అయితే అండి 2 factors, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇంకోటి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జన్యు పరంగా రావడం, అంటే మన పేరెంట్స్ లేదా మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి రావడం. ఇది మల్టీఫ్యాక్టోరియల్ జీన్స్, మల్టిపుల్ జీన్స్, అంటే ఎన్నో స్టడీస్ రీసెర్చ్ జరుగుతున్నాయన్నమాట ఓవర్ ది ఇయర్స్. కరెక్ట్గా జీన్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఒక క్యూర్ అన్నది పీసీఓడికి కనుక్కోవచ్చా అని చెప్పేసి. కానీ ఈ జీన్స్ వెళ్తే ఇట్ ఈస్ అ మైనర్ రోల్, ఎక్కువగా ఎన్వైర్మెంటల్ రోలే ప్లే ఉంటుంది. ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, సెడెంటరీగా ఉండడం, వెయిట్ ఎక్కువ అవ్వడము, డయట్ ఫ్యాక్టర్స్, ఎక్కువ ఆయిలీ జంక్ ఫుడ్ తినడం, హై షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ ఉన్న సబ్స్టెన్సెస్ మనం కన్జ్యూమ్ చేయడం డైలీ బేసిస్ మీద, వీటి వల్ల ఎక్కువగా ఈ పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు రాధాకృష్ణ గారు నాగర్ కర్నూలు నుంచి. రాధాకృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. డైరెక్ట్ గా మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ ఆఫ్ చేసి ఫోన్ లో మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం మేడం. చెప్పండి. మా మరదలకి పిల్లలు కావడం లేదు మేడం, 6 years. ఓకే అండి. అయితే ప్రాబ్లం ఏంది మేడం?
టెస్ట్ చేయించుకున్నారా అండి హస్బెండ్ వైఫ్? చేపించుకున్నాము, అతనికి హనీకూల్స్ తక్కువ ఉన్నాయన్నాను. కణాల కౌంట్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారా? అవును. నంబర్స్ అట్లా ఏమైనా ఐడియా ఉందా అండి మీకు? ఏది మేడం? కణాల కౌంట్స్ అతని నెంబరా మేడం? లేదండి. సరే, ఇప్పుడు కణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు కదా హస్బెండ్కి. రిపోర్ట్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కణాల పరీక్ష ఒక్కొక్క సెంటర్లో ఒకలాగా రిపోర్ట్ జనరేట్ అవుతుందన్నమాట. కొంతమంది WHO పారామీటర్స్ ప్రకారం, అంటే ఫర్టిలిటీ సెంటర్స్ లేదా స్టాండర్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వెళ్తే 15 ml/ml కంటే ఎక్కువ ఉంటే నార్మల్ కౌంట్స్గా మనము గుర్తిస్తాం. కొన్ని సెంటర్స్లో ఎర్రర్ మార్జిన్ ఎక్కువ పెట్టుకొని 50 కంటే ఎక్కువ ఉంటేనే నార్మల్ అని కూడా తీసుకుంటారు కొన్ని పెరిఫరీస్లో. అందుకని మీరు ఫస్ట్ కరెక్ట్ సెంటర్లో డయాగ్నోసిస్ చేయించుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే కలెక్షన్ టైంలో కొంతమంది ఎంటైర్ శాంపిల్ కలెక్ట్ కాలేకపోవడం వల్ల కూడా కౌంట్స్ తప్పుగా లో కనపడతాయి అన్నమాట. ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద సెమెన్ శాంపిల్లో మ్యాక్సిమం నంబర్స్ ఉంటాయి. కలెక్షన్ టైంలో డిఫికల్టీ అయ్యి ఏదైనా స్పిల్ అయిపోయి కంప్లీట్ శాంపిల్ కలెక్ట్ కాలేదంటే మన నంబర్స్ రాంగ్గానే రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని ఫస్ట్ ఈ చిన్న చిన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకొని అంతా కరెక్ట్గా జరిగి ఆ తర్వాత కూడా కౌంట్స్ నిజంగా తక్కువ ఉంటే మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వగలిగితే ఎందుకు ఇలా తగ్గుతున్నాయి, ఎటువంటి టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావాలన్నది చూస్తాం. రైట్, మరో కాలర్ ఉన్నారు, త్రివేణి గారు విజయవాడ నుంచి. త్రివేణి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. మేడం నమస్తే అండి. నేను త్రివేణి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఓకే. మొన్న హాస్పిటల్ నాకు బ్లీడింగ్ బ్లాక్ అయింది ఒక 3 months నుంచి. ఓకే అండి. తర్వాత వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్తే నాకు స్కానింగ్ తీసి రిపోర్ట్ చూశారు. యూరిన్ టెస్ట్ స్కానింగ్ తీసారండి. తీసిన తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్ కొంచెం అని చెప్పేసి అన్నారు. ఓకే. అది ఎందువల్ల వచ్చింది అనేది క్లారిటీ లేదు నాకు. కానీ మ్యారేజ్ అవ్వకముందు పీరియడ్ ఎండింగ్ లో బ్లాక్ అయ్యింది. కానీ ఇప్పుడు 3 months బ్యాక్ 5 days మొత్తం బ్లాకే అయిపోయింది. ఓకే. నేను ఎందువల్ల అలా అయిందో అర్థం కావట్లేదు. మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి? తీసుకున్నానండి, కానీ 5 daysకే మెడిసిన్ రాశారు. ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ కోసం ఏం తీసుకోలేదండి, మామూలుగా చెకప్ ఎందుకలా బ్లీడింగ్ ఎందుకలా అవుతుంది అని చెప్పేసి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఇంతకు ముందు కరెక్ట్ ఉండి ఈ మధ్యలోనే ఇలా అవుతుంది అంటే బ్లీడింగ్ తక్కువ అండి. స్కాంటీ బ్లీడ్ అయినప్పుడు కూడా ఏమవుతుందంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్, ఓల్డ్ కలెక్టెడ్ బ్లడ్ ఆక్సిజనేషన్ అయ్యి కలర్ మారుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఫ్రెష్ బ్లీడ్ ఉన్నప్పుడు రెడ్ కలర్ అవుతుంది బ్లీడింగ్ ఎవరికైనా కూడా. అది కూడా మనకు బ్రైట్ రెడ్ కాదు, డార్క్ రెడ్ అవుతుంది అనమాట మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది. పీరియడ్స్ టైంలో బ్లడ్ ఎలా ఉంటుందంటే లోపల క్లాట్ అవుతుంది, క్లాట్ అయిన తర్వాత మళ్ళీ అది డిసింటిగ్రేట్ అయ్యి మనకు బ్లీడింగ్గా వస్తుంది కాబట్టి లిటిల్ డార్క్ రెడ్ షేడ్ ఉంటుంది. ఎప్పుడైతే లోపల బ్లడ్ కలెక్ట్ అయ్యి ఎక్కువ రోజుల తర్వాత బ్లీడింగ్ అవుతుంది, చాలా తక్కువ అవుతుంది అన్న వాళ్ళలో ఇలా కలర్ టర్న్ అవుతుంది అనమాట, బ్రౌనిష్ అవ్వడం అలా జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మీకు బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు అంటే లోపల లైనింగ్ ప్రాపర్గా ఫామ్ అవ్వట్లేదు. మీరు Day 2 లేదా Day 3 బేసిక్ డే నుంచి మీరు ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్ గ్రోత్తో పాటు అడిక్వేట్గా అది కూడా కోఎగ్జిస్టింగ్గా అడిక్వేట్గా ఫామ్ అవుతుందా లేదా మీరు ఫాలో అవ్వాలి. కనీసం ఒక 8 to 9 millimeters ఈ రేంజ్లో థిక్నెస్ ఫామ్ అవ్వగలిగితే మీ బ్లీడింగ్ కూడా అడిక్వేట్ అమౌంట్స్లో అవుతాయి. మరో కాలర్ ఉన్నారు, అబ్రహం గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, అబ్రహం గారు మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం కొన్ని హాస్పిటల్ తిరిగినా మేడం, ఇక్కడ సంగారెడ్డిలో ఇక్కడ చూపెట్టినాం. మా మిస్సెస్ కు కొంచెం థైరాయిడ్ ఉంది, నీటి పొడుగులు ఉన్నాయని చెప్పింది మేడం. ఓకే అండి. అయితే మాకు ముందు బాబు పుట్టింది మేడం. ఓకే. ముందు బాబు పుట్టిండు 4 years, ఇప్పుడు బాబు 4 years అయింది మేడం. ఓకే అండి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారండి మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం? మళ్ళా ఇప్పుడు దగ్గర ఇప్పుడు 3 years అవుతుంది మేడం. 3 years నుంచి ట్రై చేస్తున్నాం. ఓకే. అయినా 2 months ఆగిపోయి 2 months పడిపోతుంది. మీది టెస్ట్ చేయించుకున్నారా కణాల పరీక్ష? టెస్ట్ చేసుకున్నాం మేడం. నార్మలే ఉన్నాయన్నారా అండి? ఉన్నాయి మేడం. ఓకే. ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అండి. ఎంతో మందికి ఈ ప్రాబ్లం కూడా ఉంది. అంటే ఒక ప్రెగ్నెన్సీ అయ్యి మంచిగా అయ్యి తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉందన్నమాట. మీరు టెస్ట్ అయితే బేసిక్ చేయించుకున్నా అన్నారు, లేడీకి స్కాన్స్ అవుతున్నాయి, మీవి కణాల పరీక్ష చేయించుకున్నా అన్నారు.
అయినా కూడా మీ వైఫ్కి టైం టు టైం పీరియడ్స్ అవ్వట్లేదు, 2 monthsకి ఒకసారి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నీటి బుడగల సమస్య ఉన్నాయి, 2 అంటున్నారు కాబట్టి టాబ్లెట్స్ హెల్ప్ తీసుకుంటూ ఎగ్ పెరిగేలా చూసుకొని దాన్ని ఫాలో అయ్యి ఎగ్ రిలీజ్ అయిన టైంలో కలిసి ట్రై చేయండి. కొంచెం ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. దీంట్లో మీకు ఓన్లీ ఒక 5 to 6% పర్ మంత్ మాత్రమే ఉంటుంది ఛాన్సెస్. ఇలా ఒక 3-4 cycles చూసి కావట్లేదు అంటే నెక్స్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని IUI లాంటి పద్ధతి వెళ్ళడం బెటర్. డాక్టర్ గారు, IVF అని కూడా అంటూ ఉంటారు కదా, అసలు IVF అంటే ఏంటి, అది ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుంది, ఎలా అవసరం పడుతుంది? IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. కామన్ లాంగ్వేజ్లో దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు అందరూ. ఈ IVFలో ఏం చేస్తున్నామంటే లేడీస్ ఎగ్ని, హస్బెండ్ స్పర్మ్ని బయట ల్యాబ్లోనే కలిపి పిండం అనేది తయారు చేస్తామన్నమాట. అలా తయారైన పిండంని లేడీ గర్భసంచిలో ఇంట్రడ్యూస్ చేస్తాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న పద్ధతి ద్వారా. ఇలా చేసినప్పుడు సక్సెస్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. నేను అన్నట్టు ఎలా అయితే న్యాచురల్గా ట్రై చేసినప్పుడు కపుల్కి ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్లో మ్యాక్సిమం ఛాన్సెస్ అట్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. పర్ మంత్ ఆల్మోస్ట్ 15-20% ఉంటుందన్నమాట. అదే నెక్స్ట్ ఇయర్, సెకండ్, థర్డ్ ఇయర్ ఇలా వచ్చేసరికి ఛాన్సెస్, ఆ సక్సెస్ రేట్ పర్ మంత్ అనేది పడిపోతూ ఉంటుంది. న్యాచురల్ ట్రై చేసినప్పుడు ఎంత పడిపోతుందంటే ఆల్మోస్ట్ 2-4%కి వస్తుంది అనమాట 3 years తర్వాత పర్ మంత్ అనేది. దానికి వేరుగా ఏమైనా చేయొచ్చు, IUI లాంటి పద్ధతులు వెళ్ళడం అంటే హస్బెండ్ శాంపుల్ని లేడీ యూట్రస్లో వేయడం. దీంట్లో కూడా 15-20% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. IVFలో ఒక్కటే 50-60% దాకా టచ్ అయ్యేది ప్రెసెంట్ డే ట్రీట్మెంట్స్లో. సో ప్రెసెంట్ డే అవైలబుల్ ఆల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ IVFకి ఉంటుంది. అలానే అందరికీ IVF అవసరం అని అయితే అనను. ఎంతోమంది న్యాచురల్గా లేదా IUIసే అడ్వైజ్ అవుతాయి కూడా వచ్చినప్పుడు మా దగ్గరికి. కొంతమందికి డైరెక్ట్గా IVF అడ్వైజ్ అవ్వచ్చు. ఎవరిలో అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి 2 వైపులా, న్యాచురల్ పద్ధతి అన్నది నాట్ పాసిబుల్. అదేవిధంగా హస్బెండ్లో కణాల కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. IUIలో కూడా మనం ప్రాసెస్ చేసినప్పుడు కనీసం 10 million కణాలు మూవింగ్ ఉండాలన్నమాట. అటువంటి శాంపుల్ వాడితేనే నేను చెప్పిన 15-20% అటైన్ అవుతారు. దీనికంటే కూడా తక్కువ కణాలు ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ దే గో ఫర్ IVF డైరెక్ట్లీ. అదేవిధంగా 0 కౌంట్స్, అసలు కణాలు కనిపించట్లేదంటే కూడా పాస్ట్ కొన్ని ఇయర్స్ ముందు ఏమనే వాళ్ళంటే డైరెక్ట్ డోనర్ శాంపుల్తో వెళ్ళాలి, అసలు హస్బెండ్ శాంపుల్తో పాసిబిలిటీ లేదు ప్రెగ్నెన్సీ అనుకునే వాళ్ళం. బట్ IVF హ్యాస్ చేంజ్డ్ దట్. IVF ట్రీట్మెంట్లో హస్బెండ్ కణాలతో పాసిబిలిటీ ఉంటుందండి. ఎలా అంటే ఇచ్చిన శాంపుల్లో 0 కౌంట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఆయన టెస్టిస్లో మత్తు ఇచ్చి నీడిల్ వేసి స్పర్మ్స్ తీస్తాం డైరెక్ట్ సైట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి. అలా తీసినప్పుడు మనకు ఫ్యూ స్పర్మ్సే దొరుకుతాయి. బట్ దట్ ఫ్యూ స్పర్మ్స్ లేడీ నుంచి ఒక 8 eggs రిట్రీవ్ అయితే హస్బెండ్ నుంచి ఒక 8 sperms మనకు సరిపోతాయి అన్నమాట టు క్రియేట్ ఎంబ్రియోస్. అందుకని IVF పద్ధతి ద్వారా మనము ఎన్నో ఇంపాసిబుల్ అనుకున్నవి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దట్ హ్యావ్ బికమ్ పాసిబిలిటీస్ నౌ. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు. శ్వేత నల్లకుంట నుంచి. శ్వేత గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సో నాకు PCOD ప్రాబ్లం ఉందండి. మ్యారేజ్ బిఫోర్ ముందు నుంచి ఉంది PCOD ప్రాబ్లము. ఓకే. అయితే అప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు, 21 టాబ్లెట్స్ ఇచ్చారు. అవి యూజ్ చేశాను. ఓకే, మళ్ళీ రెగ్యులర్గా వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ 3 months వరకు రాలేదు. కానీ మ్యారేజ్ తర్వాత సెట్ అవుతుంది అని చెప్పారనమాట డాక్టర్. ఓకే. సో 3 months వరకు నాకు పీరియడ్స్ రాలేదు. అయితే మళ్ళీ వెళ్ళి చూస్తే అది ప్రాబ్లం ఎక్కువ అయింది అనేసి మళ్ళీ రిమైనింగ్ స్టార్ట్ అయిందనమాట. అది టాబ్లెట్స్, మెడిసిన్స్ కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్నాము. అవి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను కానీ డాక్టర్ ఏమంటున్నారంటే అవుతుంది అంటే ఈ మంత్ అవుతుంది, మీకు పీరియడ్స్ మిస్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. కొందరు అంటున్నారు లేదు PCOD ప్రాబ్లం ఉంటే అవ్వడం కష్టం అంటున్నారు. అసలు నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను మేడం. అంటే క్లారిటీగా నాకు ఎవరు చెప్పట్లేదు ప్రాబ్లం ఇది, దీనికి సొల్యూషన్. PCOD అయితే క్లియర్ గా చెప్పట్లేదు. వేరే రీజన్స్ అంటే ఏమో కానీ అది ఏంటో అర్థం కావట్లేదండి. ఓకే అండి. ఇప్పుడు PCOD ప్రాబ్లం ఉన్నప్పుడు అండి రెగ్యులర్ సైకిల్స్ కావాలన్నప్పుడు మీరు అన్న 21 days టాబ్లెట్స్ ఇస్తారు కదండి. బట్ ఈ 21 days టాబ్లెట్స్ అంటే దే ఆల్సో సర్వ్ యాజ్ బర్త్ కంట్రోల్ పిల్స్ అనమాట. అంటే అవి తీసుకున్నప్పుడు ఆ మంత్లో మీకు ఎగ్ అన్నది పెరగదు, టైం టు టైం పీరియడ్ వస్తుంది, బట్ మీకు ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు బికాజ్ ఎగ్ ఈజ్ నాట్ రిలీజింగ్ ఇన్ దట్ సైకిల్. మీరు ప్రెగ్నెన్సీ కోసమే చూస్తున్నారంటే ఆ 21 days టాబ్లెట్స్ అయితే తీసుకోవద్దు. వేరే ట్రీట్మెంట్, ఎగ్ గ్రోత్ కోసం సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, అవి తీసుకుంటూ ఎగ్ పెరుగుతుందా లేదా కూడా మీరు స్కాన్లో చూసుకోవాలి. నాకు తెలిసి మీ డాక్టర్ అది చూస్తున్నట్టున్నారు, ఫాలికల్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు, కరెక్ట్గా పెరుగుతుంది, రెస్పాండ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అని స్కాన్లో తెలుస్తుందండి. పైన వరకే మేము చూడగలం అనమాట. ఇప్పుడు స్కాన్లో ఎగ్ కనపడదు, ఎగ్ కూర్చున్న బయట ఫాలికల్ సంచి మాత్రమే మాకు కనపడుతుంది. అదేవిధంగా ట్యూబ్స్ కూడా మాకు స్కాన్లో కనపడవు.
రిలీజ్ అయిన ఎగ్ కరెక్ట్గా ట్యూబ్లోకి ఎంటర్ అవుతుందా లేదా మాకు తెలియదు. మీరు ఇంకొంచెం ఫ్రంట్ వెళ్ళి హస్బెండ్ కనాల కౌంట్స్ మీ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి లేదా చెక్ చేయించుకోండి. అంత బాగుంది అంటే యూ కెన్ ట్రై అనదర్ 4 to 5 సైకిల్స్, ఎందుకంటే 1 year అయింది అంటున్నారు కాబట్టి మ్యారేజ్ అయ్యి కూడా 5-6 సైకిల్స్ దాకా న్యాచురల్గానే అటెంప్ట్ చేయండి. చేశాక కూడా కావట్లేదు అంటేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. రైట్, మరో కాలర్ ఉన్నారు నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు లాస్ట్ టైం 32 weeks అప్పుడు అయ్యూడ్ అయింది మేడం. ఓకే అండి. అయ్యూడ్ అయిపోయి 30 అంటే 216 బీపీ అయింది మేడం, హై బీపీ అయింది మేడం. ఓకే అండి. ఎటువంటి సిమ్టమ్స్ అనేది లేవు, కళ్ళు తిరగడం కానీ మామూలు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి లేవు మేడం. ఓకే. బేబీ లోపలనే డెత్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్జీవ్ అయింది మేడం. ఓకే అండి. కన్జీవ్ అయిన తర్వాత మనకు ఎన్టీ స్కాన్ నార్మల్ వచ్చింది మేడం, డబుల్ మార్కులుగా నార్మల్ వచ్చింది. ఓకే. ఫర్దర్ గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదా మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో కానీ? ఓకే అండి. ఇప్పుడు లాస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మీకు బీపీ హై ఉందని టాబ్లెట్స్ పెట్టుంటారు కదండి వైఫ్ కి? టాబ్లెట్ ఏం పెట్టలేదు. 8th month లో అప్పుడు సడన్ గా తెలిసింది మేడం. అంటే 8th month వరకు మనకు ఎటువంటి సింటమ్స్ లో బీపీ గా నార్మల్ ఉంది మేడం. నార్మల్ ఉండే. ఓకే. ఒకేసారి 130/90 అయింది మేడం. ఒక 4 to 5 days లో 216 బీపీ అయ్యి అయ్యూడ్ అయిపోయింది మేడం. ఓకే అండి. ఓకే. అదే కొన్నిసార్లు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లేట్ ప్రెగ్నెన్సీలోనే చాలా మందికి హై బీపీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. దీన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. అంటే బీపీ హై ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్ రావడం ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఈ ప్రీ ఎక్లాంప్సియా కండిషన్లో బీపీ హై అయినప్పుడు ఏమవుతుందంటే మాయ గోడ కత్తుకొని ఉంటుంది కదండి గర్భసంచి గోడకి, ఆ బేస్ రీజన్లో బ్లడ్ వెజల్స్ బర్స్ట్ అవుతాయి అన్నమాట. హై ప్రెషర్కి, హైపర్ టెన్షన్కి బర్స్ట్ అయిపోయి చిన్నగా ప్లాసెంటా కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ రీజన్ నుంచి వెళ్ళాల్సిన ఫుడ్ కూడా బేబీకి సరిగ్గా అందకపోవడం వల్ల సడన్గా లోపల డెత్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట, అబ్రప్షన్ అయ్యి. లోపలనే బ్లీడింగ్ కలెక్ట్ అవుతున్నప్పుడు లేదా ఇలా అవుతున్నప్పుడు బయట లేడీకి సిమ్టమ్స్ అన్నవి ఇనీషియల్గా తెలియదు, టువర్డ్స్ లేట్లోనే స్టార్ట్ అవుతాయి. అది జరిగినట్టుంది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇదే బీపీ ఇష్యూ క్రాపప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు డైలీ బీపీ మానిటరింగ్ అట్లా చార్ట్స్ ఏమైనా పెట్టుకోగలిగితే ముందు నుంచే దాన్ని ఏదైనా డిటెక్ట్ అవ్వగలిగితే యాంటీ హైపర్టెన్సివ్స్ అంటే బీపీ మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇదే కాకుండా ఎవరైతే ఈ ప్రీ ఎక్లాంప్సియా ఇవన్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో బ్లడ్ ఫ్లో ఇష్యూ ఉంటుంది, మదర్ టు బేబీ వెళ్ళే ఫుడ్ బ్లడ్ వెజల్స్ అవి బెటర్గా ఫెసిలిటేట్ అవ్వాలి బ్లడ్ ఫ్లో అని చెప్పేసి బ్లడ్ థిన్నర్స్ పెడతాం, ఆస్పిరిన్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్స్. ఇవి మీ వైఫ్కి స్టార్ట్ చేసుకుంటే ప్రోగ్నోసిస్ బెటర్గా ఉంటుంది. అలానే టెన్షన్ పడుతూ ఉంటారు, అంటే మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్ ఉంటుంది కదా డాక్టర్? డెఫినెట్లీ. అలాగే ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడాం. దీనికి పర్టికులర్గా ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుందా? చాలామంది అన్ని ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఐవీఎఫ్కి వస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఐవీఎఫ్ అంటే ఎప్పుడు కరెక్ట్ రావడం మంచిది అంటారు, ఏజ్ ఫ్యాక్టర్ స్పెషల్లీ? కొంచెం అందరూ అనుకునేది ఏంటి అంటే ఇట్స్ నైస్ టు థింక్ దిస్ వే, బట్ ఐవీఎఫ్ ఎప్పటికైనా నాకు ఉంది అన్న ఒక ఆలోచన లాస్ట్ ఛాన్స్ కింద పెట్టుకుంటారు. అంటే నేను న్యాచురల్ ట్రై చేస్తా, ఐయుఐ ట్రై చేస్తా, ఏది ఫెయిల్ అయినా దట్ ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఐవీఎఫ్ లాస్ట్లో ఉంది అనుకుంటారు కానీ విచ్ ఈస్ నాట్ ద కేస్ యాక్చువల్గా. ఎందుకంటే ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ న్యాచురల్గా వెళ్ళే ట్రీట్మెంట్స్లో మేము ఏం చేసేది ఓన్లీ 1 or maximum 2 eggs పెరిగితే చాలు, అవి విడుదలైతే న్యాచురల్గా ట్రై చేయమండం లేదా హస్బెండ్ శాంపుల్ గర్భసంచిలో వేయడం. కానీ ఐవీఎఫ్లో అలా కాదు, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి, ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ అట్ ప్రెగ్నెన్సీ బెటర్ ఉంటాయి. అందుకని ఆప్టిమమ్ టైం కరెక్ట్ టైంలో అటెంప్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఐవీఎఫ్. అలా అని తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి ఏమవుతుందంటే బై బర్త్ ఎగ్స్ తక్కువ నెంబర్స్తో పుడతారు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు వీళ్ళకి. 30 years లోపలనే 40 years లోపలనే వాళ్ళ ఎగ్ నెంబర్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి అన్నమాట. ఇలాంటి లేడీస్లో తొందరగా ఐవీఎఫ్ అటెంప్ట్ చేయమంటాం. ద రీజన్ ఇస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మీకు బెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది, అయిపోతే వెరీ గుడ్. లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఐవీఎఫ్ వెళ్దాము అని డిసైడ్ అయిన టైంకి ఎగ్స్ లేకపోవడం వల్ల సెల్ఫ్ ఎగ్స్తో సైకిల్ చేయలేము. అప్పుడు డోనార్ ఎగ్స్లో హస్బెండ్ స్పర్మ్స్ వేసి ఎంబ్రియో తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. బిఫోర్ వీ గో దేర్ ఇట్స్ బెటర్ యూ అటెంప్ట్ ఐవీఎఫ్ ఎర్లీ. రైట్, హన్మకొండ నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం 40 years ఏజ్లో అది ట్రీట్మెంట్ తీసుకోవచ్చామని. మీరు మాట్లాడేది అసలు క్లియర్గా వినిపించట్లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? ఓకే మేడం,
అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత టోటల్ ఏజ్ వచ్చేసి 40 years మేడం. 40 years. 40 years. Yes మేడం. ఎవరికండి? అంటే నాకు మిసెన్స్ 38 40 ఉంటుంది మేడం. 40 42. Age? 40 42. మా మిసెన్స్ 40. ఓకే. సో ప్రాబ్లం ఏంటండి? అంటే మీ పిల్లలు అసలు కావట్లేదు మేడం. పిల్లలు అవ్వట్లేదు. మ్యారేజ్ అయ్యి ఎంత టైం అయిందండి? 20 years మేడం. 20 years అవుతుంది. ఓకే. భర్త వయసు 40 కదండి, 50 years వరకు కూడా కణాల కౌంట్స్ బాగుంటే మాత్రం క్వాలిటీ కూడా మంచిగానే ప్రిజర్వ్ అవుతుంది అనమాట హస్బెండ్ సైడ్ నుంచి. లేడీ సైడ్ నుంచి 35 మీద పోతేనే కొంచెం ఎగ్స్ ఓల్డర్ ఎగ్స్ వస్తున్నాయి, క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు అంటాం. ఇప్పుడు మీ కేసులో మ్యారేజ్ అయ్యి చాలా టైం అవుతుంది డెఫినెట్గా. చిన్న పద్ధతులు ఈ న్యాచురల్ ట్రై చేయడము, ఐయుఐ లాంటివి ట్రై చేయడం కంటే ఐవీఎఫ్ లాంటి పద్ధతి వెళ్ళడం బెటర్. ఐవీఎఫ్లో కూడా ఫస్ట్ మీకు ఎవాల్యుయేషన్ అవుతుంది, మీ కణాల పరీక్ష జరుగుతుంది, తర్వాత మీ వైఫ్కి స్కాన్ జరుగుతుంది, ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు, చూసుకొని పాసిబిలిటీ చెప్తారు. మీ ఏజ్ ఏదైనా కన్సర్న్ అవ్వచ్చా సక్సెస్ ఫ్యాక్టర్ అంటే ఎస్. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ మీద ఇంజరీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎలివేటెడ్. అది కూడా మీకు షుగర్ ప్రాబ్లం కూడా ఉందంటే ఇది ఇంకా కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మీరు స్పర్మ్ అనాలిసిస్ అండ్ డిఎఫ్ఐ అన్న టెస్ట్ చేయించుకొని ఇవి నార్మల్గా ఉంటే మీరు ఐవీఎఫ్ లాంటి పద్ధతి వెళ్ళడం ఈజ్ మోర్ అడ్వైజబుల్. అలాగే ఐవీఎఫ్లో వచ్చిన ఇతర పద్ధతులు, లేటెస్ట్ పద్ధతులు ఏమైనా ఉన్నాయో వాటి గురించి చెప్పండి డాక్టర్ గారు. ఐవీఎఫ్లో రిపీటెడ్గా ఫెయిల్ అయ్యే వాళ్ళండి, వాళ్ళకి ఎక్స్ట్రా మెథడ్స్గా పీజీటీ అని ఒకటి ఉంటుంది, ఎరా అని ఒకటి ఉంటుంది. పీజీటీ అంటే ఎంబ్రియోలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది ఎంబ్రియో టెస్ట్ చేసుకొని జెనెటికలీ నార్మల్ ఉన్న ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దీన్ని పీజీటీ అంటారు. ఎరా టెస్ట్ ఏంటి అంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెడుతూ కూడా మోర్ దెన్ 3 times ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, అసలు అతుక్కోవట్లేదు ఎంబ్రియోస్ అంటే గర్భసంచి పొరలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకుంటాం. చూసుకొని పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ లేడీలో ఏ టైం ట్రాన్స్ఫర్ చేస్తే బెస్ట్, రొటీన్గా చేసినట్టు చేయాలా, 1 day ముందే ప్లాన్ చేయాలా, లేదా 1 day డిలేడ్గా ప్లాన్ చేయాలా అన్నది చూసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, అది లేటెస్ట్గా అనుకోవచ్చు. కాలర్ ఉన్నారు, నాగదుర్గ గారు వైజాగ్ నుంచి. నాగదుర్గ గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఓకే. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయరే పీరియడ్స్ మిస్ అవ్వడం జరిగింది మేడం. ఓకే. అప్పటి నుండి స్కాన్కి వెళ్ళి పీసీఓడి ఉందనేసి డాక్టర్స్ టాబ్లెట్ సజెస్ట్ చేశారండి. ఓకే. మెడిసిన్ వాడుతున్నాను కానీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా అవ్వట్లేదండి. ఓకే. మ్యారేజ్ ఎంత టైం అయిందన్నారండి? 6 years అవుతుంది మేడం. 6 years. సో ఇప్పుడు 6 yearsగా మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి? అలా ఇర్రెగ్యులర్ అవుతూనే ఉంటున్నాయి మేడం. టాబ్లెట్స్ వాడిన మంత్ నార్మల్ గా వస్తున్నాయి, మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. ఓకే. 3 months ఒకసారి 2 months ఒకసారి అలా సైకిల్ మిస్ అవుతూనే ఉన్నాం. పెళ్ళైన కొత్తలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందన్నారా? పీరియడ్ మిస్ అయిందన్నారా? లేదండి, అప్పుడు డాక్టర్ అంటే ఇర్రెగ్యులర్ అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. అప్పటి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. ఓకే అండి. ఇప్పుడు 6 years అంటే న్యాచురల్గానే ట్రై చేయడం కంటే ఇంకా యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ నానా. ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి, పీసీఓడి క్యూర్ అయితే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే వీ డోంట్ నో. ఎందుకంటే ఎంతోమంది న్యాచురల్గా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీ కేసులో ఏంటి అంటే సరిగ్గా పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదంటే డాక్టర్గా మేము చేయగలిగింది టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఎగ్ పెరిగేలా చేయడము, పెరుగుతుందా లేదా అన్నది స్కాన్స్లో చూసుకోవడము, విడుదలైన టైము మీ హస్బెండ్ అండ్ వైఫ్కి ఎగ్జాక్ట్గా అడ్వైజ్ చేయడం, కౌన్సిలింగ్ చేసి ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. బట్ ఇవన్నీ చేసినంత మాత్రాన మనం గ్యారంటీ ఇవ్వలేం ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంతా బాగా జరిగితే కూడా అని. ఎందుకంటే విడుదలైన గుడ్డు క్వాలిటీ ఎలా ఉంది, గుడ్డు గోడ ఏమన్నా గట్టిగా ఉండి కణము గుడ్డు చేరుకున్న తర్వాత కూడా ఫర్టిలైజేషన్ అంటే కణం గుడ్డు లోపల వెళ్ళాలి బ్రేక్ చేసుకొని వాల్ని, అది జరగట్లేదా, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లోపల చూసుకోవాలి. అందుకని మీరు నెక్స్ట్ స్టెప్ ఇది అవ్వట్లేదు అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకొని ఐయుఐ లాంటి పద్ధతి ట్రై చేయండి. అలాగే వన్స్ ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా డాక్టర్ గారు? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్కి డిఫరెన్స్ ఏముంటాయంటే అండి, ఫస్ట్ 3 monthsలో మెడికేషన్స్ చాలా ఉంటాయి లేడీస్కి. యూజువల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమంలో ఫోలిక్ యాసిడ్ పెడతాం అంతే, అంతకంటే అవసరం ఉండదన్నమాట. బట్ ఈ ప్రెగ్నెన్సీలో మేము ఆర్టిఫిషియల్గా
ప్లాసెంటా మాయ ఫామ్ అయినంత వరకు మనం ఆర్టిఫిషియల్గా సపోర్ట్ చేయాలి ప్రెగ్నెన్సీని. కాబట్టి ఎన్నో టాబ్లెట్స్, ఎన్నో ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి టైం టు టైం తీసుకోవాలి. హార్మోన్ అన్నది బయో అవైలబిలిటీ, అంటే తక్కువ టైం బాడీలో ఉంటుంది, ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుంది బ్లడ్ నుంచి. అందుకని టైం టు టైం మెయింటైన్ చేస్తూ చెప్పినవి పర్టిక్యులర్గా తీసుకోవాలి. ఇదే కాకుండా కొంచెం బ్లీడింగ్ కంప్లైంట్స్ ఎక్కువ చేస్తారు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో. ప్లాసెంటా ఫామ్ అయ్యే టైం, స్లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అవ్వడం. అవి కాకుండా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల ఇష్యూస్ ఉండడం. ఓకే. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఇస్ ఐవీఎఫ్ ఎందుకు ఎక్కువ కాంప్లికేషన్స్ అట్రిబ్యూట్ అవుతుందంటే ఏజ్ ఆఫ్ ద లేడీ. ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళల్లో మోర్ దెన్ 50% ఓల్డర్ లేడీసే ఉంటారు, అబవ్ 35. యాజ్ ఇట్ ఈస్ బాడీలో వాళ్ళకు ప్రీ హిస్టరీ ఉంటుంది అనమాట. అంటే హైపర్ టెన్షన్, బీపీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, వేరే వెయిట్ ఇష్యూస్, ఏదో ఇష్యూ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ మీద లిటిల్ కాంప్లికేషన్స్ పడతాయి. అదర్వైజ్ ఐవీఎఫ్ పర్సే మనకేమి పెద్దగా ఇష్యూస్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ది ఫర్టిలిటీ సెంటర్స్ నవడేస్ ఆల్సో 3 months వరకే చూస్తారు ప్రెగ్నెన్సీస్ని, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. ఆ తర్వాత రెఫర్ అయిపోతారు, వాళ్ళ పెరిఫరీ, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి చూపించుకుంటారు. యూజువల్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్సే కన్సల్ట్ అవుతుంటారు. అందుకని దే ఆర్ ద సేమ్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ వల్ల ఎక్స్ట్రా ఏం కాంప్లికేషన్స్ రావు. 3 months మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే వెయిట్ గురించి అన్నారు. నార్మల్గా కూడా అంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు వెయిట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెయిట్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా. వెయిట్, హైట్ రెండు కలిపి క్యాల్కులేట్ చేస్తామండి. నాట్ జస్ట్ వెయిట్ అలోన్, బాడీ మాస్ ఇండెక్స్ అని క్యాల్కులేట్ అవుతుంది అనమాట. ఇది ఇండియన్ పాపులేషన్కి, అమెరికన్ పాపులేషన్కి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ పాపులేషన్లో దే టాలర్, దే మోర్ మస్క్యులర్. కాబట్టి మన ఇండియన్ పాపులేషన్లో వెయిట్, హైట్ తీసుకొని బిఎంఐ క్యాల్కులేట్ చేసినప్పుడు 23 లోపల ఉంటేనే నార్మల్ బిఎంఐ. 23 మీద వెళ్ళిపోయింది అంటే ఓవర్ వెయిట్ అనే కన్సిడర్ చేస్తాం. ఇలా ఓవర్ వెయిట్, ఒబీస్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే నీటి బుడగల సమస్య, థైరాయిడ్ ప్రాబ్లము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ డోసెస్ పడడము, ఎక్కువ టైం పడడము ఇంజెక్షన్స్కి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా డయట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ హెల్తీ బిఎంఐ రేంజ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు. సంతానలేమితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు 10 News.